హలో ఆస్పిరెంట్స్, ఈరోజు డేట్ ఎంత? 20th ఆగస్ట్ కదా. మనం ఈ రోజున ప్రతి సంవత్సరం వరల్డ్ మస్కిటో డేని సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే ఒకప్పుడు చాలామంది మలేరియా వల్ల చనిపోయేవారు. దానికి రీజన్ ఏంటి అని చెప్పి రొనాల్డ్ రాస్ అనే ఒక సైంటిస్ట్ డిస్కవర్ చేసింది ఏంటంటే, ఒక ఫీమేల్ మస్కిటో ఆడదోమ ఎనోఫిలస్ అనేది కుట్టడం వల్ల చచ్చిపోతున్నారని తెలిసింది. సో దీనికి అవేర్నెస్ కల్పించాలి, ఈ ఫీమేల్ ఎనోఫిలస్ మస్కిటో వలన ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి, అవేర్నెస్ కల్పించడానికి మనం 20th ఆగస్ట్ 2025న వరల్డ్ మస్కిటో డే కింద సెలబ్రేట్ చేస్తాం. ఇయర్ థీమ్ ఏంటంటే యాక్సిలరేటింగ్ ద ఫైట్ అగేన్స్ట్ మలేరియా ఫర్ ఎ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. ఇక్కడితో మనం ఆగిపోకూడదు. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎగ్జామ్ ఓరియంటేషన్లో తెలుసుకుందాం. సో మనకి మలేరియా అనేది ఎనోఫిలస్ మస్కిటో వల్ల కదా స్ప్రెడ్ అవుతుంది. బట్ మలేరియా దేని వల్ల కాజ్ అవుతుంది? ఏంటి ప్యాథోజన్ అంటే వైరస్సా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవనా? ఆన్సర్ ఇస్ ప్రోటోజోవన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మలేరియా ఈజ్ నాట్ ఎ వైరల్ డిసీజ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ ప్రోటోజోవన్. ఓకే, అలానే మనకి ఏడిస్ మస్కిటో అని చెప్పి ఇంకొక మస్కిటో ఉంది. దానివల్ల మనకి చికెన్ గునియా, డెంగ్యూ, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, ఎల్లో ఫీవర్, జికా ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఏడిస్ మస్కిటో. ఇవన్నీ కూడా వైరస్ వల్ల మనకి కాజ్ అవుతున్నాయి. అలానే మనకి ఇంకొక మస్కిటో ఉంది, క్యూలెక్స్. ఇది జపానీస్ ఎన్సెఫలైటిస్, వెస్ట్ నైల్ ఫీవర్ అనేవి కాజ్ చేస్తుంది. ఇవి కూడా ఒక వైరస్ వల్ల మనకి ఈ డిసీజ్ అనేది వస్తుంది. అలానే మనం గమనిస్తే లింఫాటిక్ ఫైలేరియాసిస్ అని చెప్పేసి ఉంది. ఇది ఏడిస్ మస్కిటో కుట్టిన ఎనోఫిలస్ వల్ల కానీ అండ్ క్యూలెక్స్ మస్కిటో వల్ల కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. దీనికి కూడా ఎవరు కాజ్ చేస్తారంటే ఈ డిసీజ్ని ప్రోటోజోవన్ అనమాట. సో మీరైతే ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి హెల్త్ అనే ఒక దీనిలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. I hope this is useful for your preparation and subscribe my channel for more updates.